దేవుడు మనకు ప్రాణమును సోల్ని అనుగ్రహించారు. హిబ్రూలో నెఫెష్ అని, గ్రీకులో సికే అని పిలుస్తాం. అందుకే దానిని లైఫ్ అని, పర్సన్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఆ యొక్క సోల్లో ప్రాణములు ఉన్నటువంటి 3 విషయాలు ఏమిటి అంటే, మొదటిగా కాన్షియస్నెస్, ఆ యొక్క స్పృహ అనేటువంటిది ఉంటుంది, స్మారక స్థితి. రెండవది డిజైర్స్, కోరికలు ఉంటాయి. మూడవది ఎమోషన్స్, భావోద్వేగాలు ఉంటాయి. కనుక ఈ ప్రాణముతో మనం ఏమి చేయాలి అంటే, దావీదు భక్తుడు చెప్పినట్లుగా, తన ప్రాణముతో తాను చెప్పుకున్నట్లుగా, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నట్లుగా మన ప్రాణములతో దేవుణ్ణి సన్నుతించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మన ప్రాణములతో ఆయనను నమ్ముకోవాలి. మూడవ విషయం, మన ప్రాణములో ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు, వాక్యము కొరకు ఆకలి, తృష్ణ అనేటువంటిది కలిగి ఉండాలి. అప్పుడు దేవుణ్ణి మహిమపరచగలం.